హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము మన ఇంట్లో పిండి రెడీగా లేనప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోనే. అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే టమాటా పచ్చడి కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఒక 250 ml కప్పుతో అయితే నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఒక 4 స్పూన్ల పెరుగైతే సరిపోతుంది. అది ముందు రోజుదైనా పర్వాలేదండి. లేదా అదే రోజుదైనా ఏసుకోవచ్చు. ఒక ఒక టేబుల్ స్పూన్ అయితే నేను బియ్యపిండి వేస్తున్నాను. అలాగే ఇది ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగండి. అది కూడా వేసేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 అయితే చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకున్నానండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 తరుక్కున్నవి కూడా అందులో వేసేస్తున్నాను. ఇది ఒక క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నానండి. అది కూడా వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందాక సాల్ట్ అయితే 1.5 స్పూన్ వేసానండి. మీకు టేస్ట్‌కు తగినట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక పావు స్పూను సోడా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇదంతా మనం ఒకసారి నీట్‌గా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటా ఒక థిక్ పేస్ట్ లాగా కలిపి పెట్టుకోండి. ఈ టిఫిన్ మనం మార్నింగ్ టైంలో అయినా తీసుకోవచ్చండి. నైట్ టైం కూడా తీసుకోవచ్చు. చక్కగా హెల్తీగానే ఉంటాయి కదా! మనం ఇందులో వేసినవన్నీ కూడా క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ ఏస్తామండి. అదంతా కూడా హెల్తీయే కాబట్టి మంచిదే. నైట్ టైం కూడా మనం టిఫిన్ కింద తీసుకోవచ్చు. మనం ఇన్‌స్టంట్‌గా అయితే ఇది చేసుకోవచ్చండి. మనకు ఒక గంట టైం ఉంటే చాలు. మార్నింగ్ టైంలో ఒక అరగంట అయినా సరిపోతుంది. దీన్నైతే మనం ఒక 20 మినిట్స్ అలా నానబెట్టుకుందామండి. ఈలోపు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఈ సైజు టమాటాలైతే ఒక 6 తీసి తరిగి పెట్టుకున్నానండి. ఇవి పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకున్నాను. ఒక 15 నుంచి పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, ఒక 4 రెబ్బల చింతపండు తీసుకున్నాను. ఒక 10, 12 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్నాను. దానిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక స్పూను జీలకర్ర, ఒక అర స్పూను ధనియాలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలండి. మీకు పచ్చిమిర్చి కూడా మీకు కారంకి తగినట్టుగా తీసుకోండి. ఇవి కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడైతే మనం టమాటా ఏసేసుకుందాము. దీనిలోకి ఒక పావు స్పూను పసుపైతే వేస్తున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్‌లోనే మగ్గించుకుందామండి. ఈ విధంగా అయితే మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. ఇంకా మగ్గలేదు కదండీ! మళ్ళీ మూత పెట్టి వేయించుకుంటాము. ఇప్పుడైతే మగ్గిపోయిందండి. ఇందులోకి నేను చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా మీ టేస్ట్‌కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాము. ఇప్పుడైతే మనం వేసిన చింతపండు కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం అల్లం ముక్కలు కూడా ఏసేస్తున్నాను. చిన్న పీస్ తీసుకున్నానండి అల్లం ముక్క. దాన్ని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే ఆ వేడికి సరిపోతుంది. స్టవ్ కట్టేసి మనం వెల్లుల్లిపాయలు కూడా ఏసి పక్కన దించి పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ అయితే పట్టుకుందామండి. ఈలోపు మనము కలిపి పెట్టుకున్న పిండికి కొద్దిగా పోపైతే వేసుకుందాము. ఈ పోపు వేసుకోవడం వల్ల మనం వేసుకునే అట్టుకి మంచి రుచి వస్తుంది.
దీనికోసం నేను చిన్న కడాయినైతే పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకుందాము. దీనిలోకి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను. మనం వేసిన ఆయిల్ కాగిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాము. టేబుల్ స్పూన్ అయితే పావు స్పూన్ ఏసుకోండి సరిపోతుంది. అది చిన్న స్పూను. అందువల్ల నేను దాంతోటి అర స్పూన్ వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేస్తున్నానండి. అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ కూడా ఏస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేగనిచ్చిన తర్వాత దీన్నైతే మనం ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసేసుకుందాము. పిండి కూడా ఒక 20 మినిట్స్ అయిందిగా అండి. కొంచెం బాగా నానిపోయింది. ఈ పేస్ట్‌ని మరీ థిక్‌గా కాకుండా, పల్చగా కాకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఏమన్నా మీకు సాల్ట్ తగ్గిందనుకుంటే చూసి యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు మనం టమాటా పచ్చడి కూడా రెడీ చేసుకుందామండి. మనము ఉడికించుకున్న దాన్నంతా ఈ విధంగా జార్‌లోకైతే నేను షిఫ్ట్ చేసుకున్నాను. దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్‌ల సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు తగినట్టుగా వేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ కాకుండా ఈ విధంగా కొంచెం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా దీంట్లో కొత్తిమీర కూడా వేసి కొద్దిగా అలా ఒక ట్రిప్ అయితే తిప్పుతానండి మిక్సీలో. ఈ విధంగా అయితే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. మనకి ఇప్పుడు పచ్చడిను, పిండి 2 రెడీ అయిపోయినాయండి. లాస్ట్ ఫైనల్‌గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇవైతే మనం ఒకసారి కలుపుకొని అట్టయితే వేసుకుందామండి. మనం ఊతప్పం ఎలా యేసుకుంటామో అలా యేసుకుంటే బావుంటాయండి. మరి దోసలాగా కూడా కొంచెం పలచగా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా యేసుకోవచ్చు. నేను ఊతప్పం సైజులో వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అట్ల పేనం అయితే పెట్టుకుందాము. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. మీరు ఆయిల్ తగ్గిచ్చైనా వేసుకోవచ్చు మీ ఇష్టము. మనం వేసుకున్నట్లు కూడా నీట్‌గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఆయిల్‌ని మనం పెనమంతా స్ప్రెడ్ చేసుకున్నాను. వేస్తున్న గరిటెతోటి ఒక 3 గరిటెలైతే వేసి కొంచెం మీడియం సైజ్‌గా నెరుపుతున్నానండి. ఈ విధంగా నెరుపుకుంటే సరిపోతుంది. మీకు ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. లేదా అట్ల పెనంకి కొంచెం ఆయిల్ రుద్దుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మనం సిమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాము. మనకి ఏమి అంటుకోకుండా పెనంకి నీట్‌గా వచ్చేస్తుందండి. చూసారు గదా! ఎట్లా ఉందో. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇవి ఇంట్లోనే. మనకి ఏమి పిండిలు ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఈ విధంగా మనము 2 వైపులా కాల్చి తీసుకున్నాము. 2 అట్లయితే ఏసుకున్నాను నేను. ఇంకో అట్టు కూడా వేసేస్తానండి. ఊరికే అట్లా పెనంకి ఆయిల్ రుద్దుకొని కూడా వేసుకోవచ్చు.
నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిలోకైతే నేను చూసారా బాగా కాలాయి కదండీ! చాలా టేస్ట్ కూడా ఉంటాయి. నేను ఇంట్లో పల్లీల పొడైతే చేసుకున్నానండి. అది కూడా వేసుకుంటున్నాను కొద్దిగా. అలాగే మనం చేసుకున్న టమాటా పచ్చడి కూడా వేసుకుందాము. దీంట్లోకి పల్లీలు, పచ్చి కొబ్బరి మనం చట్నీ చేసుకుంటాం కదండీ! అది కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకున్నాను. దీనిలోకి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది కదండీ! చూడటానికి కూడా మనకి. మంచి రెసిపీ అండి. దీన్ని ఒకసారి మనం తిని ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మనం చేసుకున్న టమాటా పచ్చడితోటి రుచి చూద్దామండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం పుట్నాల పొడితో కూడా, పల్లి పొడితో కూడా టేస్ట్ చేద్దాము. ఇది కూడా బాగుందండి చాలా. మీరు చట్నీ కూడా చేసుకోండి పల్లి, పచ్చి కొబ్బరితోటి కూడా. దాంతో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి పిండిలు ఇంట్లో లేనప్పుడు ఏ పిండిలు కూడా ఈ విధంగా బొంబాయి రవ్వ మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈ విధంగా చేసుకోవచ్చు టిఫిను. ఈజీగా అయితే అయిపోతుంది. మనకి ఒక అరగంట టైం ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.